హే గైస్, వెల్కమ్ టు ది ఆర్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో మహారాజా మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ స్క్రీన్ ప్లేలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మూవీ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. మేబీ సెకండ్ టైం చూస్తే క్లైమాక్స్ లో వచ్చే పార్ట్ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సెటప్ అండ్ పే ఆఫ్స్ చాలా ఉంటాయి. ఎమోషన్స్ ఫుల్ ఆన్ హైలో ఉంటాయి. ఇంకా నాకు దొరికిన డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ సీన్ లో సెలూన్ షాప్ ఓనర్ ని మహారాజా తన వైఫ్ తో బయటికి వెళ్దామని ఒకరోజు లీవ్ కావాలని అడిగితే దానికి షాప్ ఓనర్ పర్మిషన్ ఇవ్వడు. తర్వాత కెమెరా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడనే యూజ్ మీ అని డస్ట్బిన్ ని చూడొచ్చు. తన డాటర్ కోసం టాయ్స్ ని కొందామని వెళ్తే సడన్ గా అప్పుడే యాక్సిడెంట్ అవుతుంది. తన వైఫ్ చనిపోతుంది, కానీ తన డాటర్ బ్రతుకుతుంది. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తరువాత తన డాటర్ జ్యోతిని ఇంట్రడ్యూస్ చేస్తారు. స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ తనకు. ఎప్పటికైనా ఒక మంచి అథ్లెట్ అవ్వాలని చాలా కోరిక ఉంటుంది. దానికి తన పీటీ మేడం ఆసిఫా హెల్ప్ చేస్తుంది. ఆ యాక్సిడెంట్ లో డస్ట్బిన్ వల్ల తను బ్రతుకుతుంది. దానికి ఇక లక్ష్మి అని పేరు పెడతారు. మొదట్లో పనిచేసే టైంలో రామ్కి సలూన్ అని పేరు ఉంటుంది. తర్వాత షాప్ తనదవుతుంది. తన కూతురు పేరు జ్యోతి సలూన్ గా మార్చేస్తాడు. తర్వాత జ్యోతి స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ మహారాజా స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంటాడు. బ్లడ్ కూడా ఉంటుంది. అదే టైంలో స్నేక్ వచ్చి చెప్పి వెళ్తుంది. లాస్ట్ కి ఒక గ్లాస్ కింద పగిలి వెంటనే లేస్తాడు. కౌన్సిలర్ తన కార్ సర్వీసింగ్ ఇస్తే తన వైఫ్ ఇచ్చిన సన్ గ్లాసెస్ మిస్ అయ్యాయని గొడవ పడతాడు. అప్పుడే ధనా వస్తాడు. యాక్చువల్ గా తన కార్ సర్వీస్ ఇంకా డెలివరీ చేసింది ధనానే. నేను తీయలేదని చెప్తాడు. తనని కొడితే రివెంజ్ తీసుకోవాలని చూస్తాడు. ఇమ్మీడియట్ గా ఆ నైటే తన సన్ గ్లాసెస్ తీసుకొని వచ్చి పలగొట్టి మరి తన మనుషులందరినీ కొట్టేస్తాడు. మహారాజా తన లక్ష్మి పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. ఏంటి ఇదంతా ఒక డస్ట్బిన్ కోసం ఇదంతా చేయాలని బయటికి తోస్తారు ఆఫీసర్స్ అందరు వచ్చి. అప్పుడు మహారాజా ఒక వుడ్ ని పట్టుకుంటాడు. ఆఖరికి ఆ వుడ్ కింద పడుతుంది. ఒక కుండలో నుంచి ఇంకొక పాము మళ్ళీ ఉంటుంది. ఆ పామును పట్టుకొని అందరినీ బెదిరిస్తాడు. ఆఫీసర్స్ ఎంత వద్దన్నా సరే దాన్ని వదలడు. ఆ పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ అయిన వరదరాజన్ వస్తాడు. మహారాజా మళ్ళీ అదే స్టోరీ చెప్తాడు. ఇక్కడ మహారాజా ఒకటి మెన్షన్ చేస్తాడు. ఒకరికి వీపుకు ఇయర్ ఉంటుంది. ఈ ఇయర్ గురించి తర్వాత తెలుస్తుంది. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి బయటికి విసురుతారు. మళ్ళీ వచ్చి 5 lakhs ఇస్తా, నా లక్ష్మిని ఎలాగైనా వెతికి పెట్టండి అని చెప్తే లాస్ట్ కి అగ్రీ చేస్తారు. పోలీసర్స్ ఫస్ట్ తన ఇంటికి వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో సెల్వం తన అసిస్టెంట్ శబరి దొంగతనం చేస్తారు. బెదిరించి మరి మనీ ఇంకా గోల్డ్ ని తీసుకొని బాంబుతో వాళ్ళని చంపేస్తారు. ఆ దొంగతనం తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇక్కడ ప్యారలల్ గా జ్యోతి తన క్యాంపింగ్ ఎలా నడుస్తుందని కూడా చూపిస్తారు. మళ్ళీ ఇంకొక దొంగతనం చేస్తాడు. ఇక్కడ సెల్వన్ తన డాటర్ అయిన అమ్ముకి అటుకు మీద ఉన్న వస్తువులు తన మీద పడడం వల్ల తనకి దెబ్బ తగులుతుంది. అందుకని సెల్వన్ తన డాటర్ కి మెడిసిన్ ఇస్తుంటాడు. నెక్స్ట్ నల్ల శివంని ఇంట్రడ్యూస్ చేస్తారు. లక్ష్మి గురించి ఎంక్వైరీ చేస్తున్న టైంలో వీళ్ళిద్దరు కలుసుకుంటారు. నల్ల శివం కూడా హెల్ప్ చేస్తాడు. ధన యాక్చువల్ గా ప్రభుకి డబ్బు ఇవ్వాల్సి ఉంది. 3 రోజుల నుంచి కనిపిస్తలేడు అని ప్రభు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. మహారాజా తన ఫోటో చూస్తాడు. ఇక్కడ పాస్ట్ లో ఏమైందని రివీల్ చేస్తారు. మళ్ళీ స్నేక్ సీన్ రిపీట్ అవుతుంది. ఆ గ్లాస్ పగిలి లేచి చూస్తే అక్కడ టోల్ గేట్ స్లిప్ ఉంటది. దాని ద్వారా కౌన్సిలర్ ని కలుసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ ధనాని ఫాలో అయ్యి ధనాని చంపేస్తాడు. దానికంటే ముందు మీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ లోనే ఒకడు ఉన్నాడని హింట్ ఇస్తాడు. ప్రభు అండ్ కౌన్సిలర్ వీళ్ళ మ్యాటర్ గురించి ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఈ కేసు గురించి నిరంజన్ ఎంక్వైరీ చేస్తాడు. అమ్మ బర్త్డే ఉందని తన కోసం నెక్లెస్ తీసుకుంటాడు. ఆ నెక్లెస్ తీసుకొని దారిలో వెళ్తుండగా బియర్ డ్రైమ్ చేసుకుందామని మహారాజా షాప్ కి వెళ్తాడు. అదే టైంలో బ్యాటరీస్ అయిపోయాయని కొత్తది తీసుకొద్దామని వెళ్తాడు. శబరి సెల్వన్ కి ఫోన్ చేస్తాడు. చేసి మన దొంగతనాల గురించి న్యూస్ పేపర్ లో వచ్చిందని, దాని గురించి ఎవరు రివీల్ చేశారని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. సెల్వన్ తిరిగి చూసేసరికి మహారాజా ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. డౌట్ వస్తుంది మొత్తం విన్నాడేమో అని. ట్రిమ్ చేసుకొని తన ఇంటికి వెళ్తాడు. అమ్మ కోసం తెచ్చిన నెక్లెస్ ని కూడా అక్కడనే వదిలేస్తాడు. మహారాజా ఆ నెక్లెస్ ని చూసి ఇద్దామని వెళ్తాడు. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇదంతా దొంగతనాల గురించి వాళ్ళకి తెలిసి సెల్వన్ మహారాజాని చూసి ఇదంతా నువ్వే చేసావని ఫిక్స్ అవుతాడు. ఎలాగైనా రివెంజ్ తీసుకుందామని డిసైడ్ అవుతాడు. నల్లశివం ఒక ఇంజనీర్ ద్వారా సేమ్ డస్ట్బిన్ ఉండేలా ఆల్మోస్ట్ ప్రిపేర్ చేపిస్తాడు. నల్లశివం ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాడు.
దీన్ని చూస్తుంటే వయసులో ఉన్న కన్నెపిల్లలా ఉందని బేసికల్ గా ఈ డైలాగ్ ని బట్టి తన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఎవరన్నా అక్యూజ్డ్ పర్సన్స్ ని ఇరికిద్దామని అందరికి ఫోన్ కాల్ చేస్తే ఎవరు దానికి ఒప్పుకోరు. ఆఖరికి నల్లశివం ఓకే చెప్తాడు. మహారాజా చెప్పే స్టోరీ అంతా రికార్డ్ చేస్తారు ఆఫీసర్స్. ఇక్కడే తన డాటర్ కి ఏమైందని మొత్తం రివీల్ చేస్తారు. జ్యోతి తన క్యాంపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తుంది. మహారాజాని చంపుదామని సెల్వన్ ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. ఇక్కడే నల్లశివం ఉన్నాడని రివీల్ అవుతుంది. మహారాజా తన కూతురు షూస్ అడిగిందని షాపింగ్ కి వెళ్తాడు. ముగ్గురు తన డాటర్ ని ఉంది అని చాలా దారుణంగా కిరాతకంగా కొట్టి ఇంకా రేప్ చేస్తారు. సెల్వన్ అయితే రాడ్ తీసుకొని మరి తన కాళ్ళని కొడతాడు. ఈ సీన్ చాలా హారబుల్ గా ఉంటుంది చూడాలంటే. మహారాజా ఇంటికి వచ్చి చూస్తే తన డాటర్ ని చూసి తన ఫ్రెండ్ అయిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. సెల్వన్ ఇంతకు ముందు చేసిన 2 దొంగతనాలు కూడా ఇలానే ప్రిపేర్ చేసి తింటాడు. గాయస్ ఇక్కడ ధన వేసుకున్న స్పెక్స్ అవి యాక్చువల్ గా కౌన్సిలర్వి. అంటే దీన్ని బట్టి యాక్చువల్ గా ఆ నైట్ డెలివరీ తీసుకొని ఇక్కడికే వచ్చాడు. అలా మిగిలిన ఫుడ్ ని మహారాజా అలానే ఉంచుతాడు. ఈ ఫుడ్ యాక్చువల్ గా మనం ముందే చూస్తాము. ఇన్స్పెక్టర్ వరదరాజన్ ఆ ఫుడ్ ని గమనిస్తాడు తను ఫస్ట్ చేసే ఎంక్వైరీలో. మహారాజా రాలేదని ఇంకా వెళ్ళిపోతారు వాళ్ళు. పోలీసులు వీళ్ళ స్టోరీ అంతా వింటారు. గైస్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. విజయ్ సేతుపతి గారు ఈ సీన్ లో మళ్ళీ ఆ స్టోరీ చెప్పేటప్పుడు తన కళ్ళ నుంచి వచ్చే టీయర్స్ యాక్చువల్ గా నిజంగా వచ్చాయంట. ఇది స్వయంగా విజయ్ సేతుపతి గారే చెప్పారు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ అని ఊరికే అన్నారు కదా. తరువాత ఇన్స్పెక్టర్ ఇంకా ఆ స్టోరీ విన్న నల్లశివానికి అర్థమవుతుంది వీళ్ళు చేసే ఎంక్వైరీ అంతా మా గురించే అని. ఇంటికి తీసుకువెళ్ళి నటించు అని చెప్తే అక్కడ సేమ్ ఎలా జరిగిందో సేమ్ టు సేమ్ చేస్తాడు. మహారాజాకి డౌట్ వస్తుంది. నల్లశివం వెనుక ఉన్న ఒక గడ్డని చూసి కన్ఫర్మ్ చేసుకుంటాడు తను కూడా ఉన్నాడు అని. నల్లశివంని మహారాజా ఇంకా చంపేస్తాడు. నెక్స్ట్ మహారాజా సెల్వన్ ఎక్కడ పనిచేస్తున్నాడు అని ఆ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అక్కడ సెల్వన్ ని చూసి షాక్ అవుతాడు. ఇదంతా తను చేశాడా అని. ఇదంతా ఎవరు చేశారా అని జ్యోతి కూడా వస్తుంది. ఆ నెక్లెస్ పడేసి దీని గురించే కదా ఇదంతా నువ్వు చేసింది, ప్రాణభిక్ష పెడుతున్నా బ్రతికిపో అని వదిలేస్తుంది. ఆ నెక్లెస్ ని చూసి మొత్తం అర్థమవుతుంది యాక్చువల్ గా తను మహారాజా వచ్చింది ఆ నెక్లెస్ ఇవ్వడానికి అని. పాస్ట్ లో మహారాజా సెల్వన్ వైఫ్ కి ఆ నెక్లెస్ ఇద్దామని వెళ్తే కూడా తన వైఫ్ రిజెక్ట్ చేస్తుంది. తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందో మనకు తెలుసు ఆల్రెడీ. వీళ్ళు బయటికి వెళ్తుండగా ఫైర్ మార్క్ ని చూసి గుర్తుపడతాడు. యాక్చువల్ గా మహారాజా కూతురు కాదని తన కూతురు అమ్ము అని. సెల్వన్ తను చేసిన దారుణమైన పనులు అన్ని తన కూతురికి ఇలా చేశాను అని చాలా బాధపడి ఆఖరికి సూసైడ్ చేసుకుంటాడు. ఇక్కడ ఒకటి గమనించవచ్చు. ఎప్పుడు తన డాటర్ అమ్ముని ముద్దు పెట్టుకుంటాడు. ఇంకా తన కోసం తీసుకున్న నెక్లెస్ కూడా లెగ్ డిజైన్ ఉంటుంది. ఆఖరికి తన కూతుర్ని అమ్ముని రాడ్ తీసుకొని మరి కాళ్ళని కొడతాడు. లాస్ట్ కి తన బ్లడ్ కూడా ఆ పాదంలో కలిసిపోతుంది. ఈ సీన్ బట్టి సెల్వం తన కూతురికి ఇలా చేసిండు అని నన్ను ఫర్గివ్ చేయి అని ఈ సీన్ బట్టి నాకు ఇలా అర్థమైంది. ఇట్స్ ఏ ఫర్గివ్నెస్ అండ్ రిడెంప్షన్. ఇప్పటి వరకు మూవీలో ఏ స్క్రీన్ ప్లే తో మనం చూసానో అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఎలా ఉందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ సెల్వన్ షాప్ లో మహారాజా తన డైలీ వర్క్ చేస్తాడు. సెల్వన్ 2 దొంగతనాలు చేసి ఆ మనీతో అమ్ము బర్త్డే ఉందని నెక్లెస్ కొనుక్కుంటాడు. అదే టైంలో బియర్డ్ తీసుకుందామని మహారాజా షాప్ కి వెళ్తాడు. సెల్వన్ ఏమో ఆ నెక్లెస్ అక్కడ మర్చిపోతాడు. తన ఇంటికి వెళ్తే సెల్వన్ చేసిన దొంగతనాల గురించి పోలీసుల వాళ్ళకి తెలుస్తుంది. అరెస్ట్ కూడా చేస్తారు. శబరి చనిపోతాడు. సెల్వన్ వైఫ్ కొత్త ఇంటికి దూరంగా షిఫ్ట్ అవుతుంది. వెతుక్కునే మరి ఆ నెక్లెస్ ఇద్దామని వీళ్ళు వెళ్తే రిజెక్ట్ చేస్తుంది. ఈ డీటెయిలింగ్ యాక్చువల్ గా నాకు ఫేవరెట్ గైస్. అదే టైంలో టాయ్స్ కొనుక్కుందామని వెళ్తే ఒక బ్లాక్ కలర్ ది మదర్ అండ్ డాటర్ టాయ్ ని తీసుకుంటాడు. అలా యాక్సిడెంట్ అయిన తర్వాత అది కింద పడి పగిలిపోతుంది. ఫస్ట్ చూసిన దాంట్లోనేమో మదర్ విరిగిపోతుంది. అంటే మహారాజా వైఫ్ చనిపోయింది. కానీ క్లైమాక్స్ లో డాటర్ కూడా విరిగిపోతుంది. అంటే జ్యోతి కూడా చనిపోయిందని అర్థం. ఈ డీటెయిలింగ్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు డైరెక్టర్ కి. అమ్ము బ్రతుకుతుంది చేసుకుంటాడు. సెల్వన్ 15 years తర్వాత రిలీజ్ అవుతాడు. మహారాజాని చంపుదామని వెళ్తే అక్కడ తన కూతుర్ని అమ్ముని అలా చేస్తాడు. అదే టైంలో ధన కౌన్సిలర్ కార్ టోల్ గేట్ స్లిప్ అక్కడ పడిపోతుంది. దాన్ని చూసి ధనాని ఇంకా నెక్స్ట్ నల్లశివంని చంపేస్తాడు. తర్వాత సెల్వన్ ఆఖరికి సూసైడ్ చేసుకుంటాడు. గైస్ మీకు ఒక చిన్న క్వశ్చన్ కమెంట్స్ లో చెప్పండి. యాక్చువల్ గా లక్ష్మిని దొంగతనం జరిగిందా లేదా
అది ఎక్కడ ఉందని చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.